బయటంతా ఐవీఎఫ్లు చేసినా ఎందుకు ప్రెగ్నెన్సీ రాదంటే క్రిమి అక్కడ భూమిలోనే ఉన్నప్పుడు నువ్వు విత్తనాలు చేత్తో జల్లినా తింటది, విమానంలోంచి జల్లిన తింటది. ఐవీఎఫ్ అనే పేరుతో 3 లక్షలు ఖర్చు పెట్టి విమానంలో జల్లినా తింటది, భూమిలోనే పురుగుంది. అలాగే భార్య గర్భసంచిలోనే పురుగుంది. అది ఐయుఐ పేరుతో నువ్వు వీర్యకణాలను లోపలికి పంపినా గర్భసంచిలోకి వెళ్తాయి. ఐవీఎఫ్ పేరుతో వీర్యకణాలను లోపలికి పంపించినా గర్భసంచిలోకి పంపించినా అక్కడ గర్భసంచిలోనే ఉండే పురుగు తినేస్తుంది. లేదు డోనార్ పేరుతో వేరే వీర్యకణాలని వేరే అండాలని తీసుకెళ్లి లోపల పెట్టినా పురుగు అక్కడే ఉంది. వీర్యకణాలని అండాలని తినే పురుగు తిని పడేస్తుంది. నీదైనా తింటది, కొనుక్కొచ్చిందైనా తింటది. కాబట్టి ఐయుఐలు ఫెయిల్యూర్, ఐవీఎఫ్లు ఫెయిల్యూర్, డోనార్లు ఫెయిల్యూర్. ఎందుకంటే ఇది క్రిమి తొలగినంత వరకు మీకు ఫలితాలు లేవు. రాదు బిడ్డ, వస్తే నిలబడదు బిడ్డ. పురుగు వీర్యకణాన్నే తినేసింది, అండాన్నే తినేసింది, విత్తనాన్నే తప్పలు పుచ్చులు మార్చేసింది. ఇంకెక్కడ మొక్క లేదు. ఒకవేళ మొక్కని చీడాపీడా పట్టింది, పైరు నాశనం, అలాగే అబార్షన్. కాబట్టి ఇవన్నీ నేను వీడియోలో చెప్పా.